అందరికీ మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు బైబిల్ మిషనును బయలుపరిచిన సెయింట్ ఎం. దేవదాసు అయ్యగారు 1938లో రచించిన క్రైస్తవ విశ్వాస ప్రమాణము. ఈ విశ్వాస ప్రమాణము అనే సందేశమును క్రైస్తవ ఆధ్యాత్మిక గీతముగా మీకు అందిస్తున్నాము. కళ్యాణి రాగం, ఆదితాళం. నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను, ఆది అంతము లేని దేవుడిని నమ్ముచున్నాను. ప్రేమ, న్యాయము, పరిశుద్ధత గల రూపమును, మహాతేజోమయమైన దైవమును నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. మనుష్యుడిగా అవతరించిన యేసుక్రీస్తు ప్రభువును నమ్ముచున్నాను. నా పాపములు, వ్యాధులు, శిక్షలన్నీయు సిలువపై మోసిన రక్షకుడిని నమ్ముచున్నాను. మరణాన్ని జయించి సమాధి నుండి మూడవ నాడు లేచిన వానిని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును, పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను. సంఘమును కొనిపోవుటకు తిరిగి రానయ్యున్న ప్రభువును నమ్ముచున్నాను. మిగిలిన వారికి భూమిపై 7 ఏండ్ల మహాశ్రమలు కలుగునని నమ్ముచున్నాను. అంటే క్రీస్తును, అబద్ధ ప్రవక్తను యుద్ధములో ఓడించి నరకమున పడవేయునని, సాతానును పాతాళమందు 1000 ఏండ్లు బంధించి ఉంచునని నమ్ముచున్నాను. నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను. తర్వాత భూమి మీద ప్రభువు 1000 సంవత్సరములు పరిపాలన చేయునని నమ్ముచున్నాను. అటు తర్వాత సజీవులకును మృతులకును క్రీస్తు ప్రభువు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. ఆ పిమ్మట పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చునని, గోగు మాగోగు అనే సైన్యములను ఏర్పరచుకొని దేవునితో యుద్ధం చేయునని, అతడు ఓడిపోయి క్రీస్తుచే నరకములో పడవేయబడునని నమ్ముచున్నాను. నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను.
ఈ ఆధ్యాత్మిక గీతమును వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని వీడియోల కొరకు మన బైబిల్ మిషను కోలమూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.